Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకుముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. అఫ్ కోర్స్ పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ అ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు. చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ యెస్టర్డే, యు నో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నా కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడమే మంచిదనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అనమాట. నీకు అలా అర్థమైందా? కాదా? Is it the other way around? Hey, I've got a surprise for you. Come. ఇవన్నీ ఇంత జాగ్రత్తగా దాచావా? ఎంత మారిపోయావు సరిత. 30 ఏళ్ళు మోహన్. మార్పు ఉంటుంది. రుణమే ఏముందో తోడై నేడు మరలా కలిసిందో. గగనాలని భువనాలని కలిపేనులే అనురాగమే. మనసాగని మధుమాసమే పరిచేరదా ఇలా.
you be busy whining, and I'll be busy cooking. We'll wine, dine, and celebrate. Get ready to taste Nalabim Pakam. So, cheers to you. థ్యాంక్ యూ. Let's come out of it. Come on, cup పెట్టేసి వస్తాను. నేను తీసుకెళ్తాను. కాదు, Please. you're my guest. వద్దు. అరే, You అది కూడా relax. వద్దు. Relax. If you wanna break my heart. Good morning. Breakfast ready. నేను వెళ్తాను. ఏ బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు. లేదు, బయలుదేరుతాను. ఏమైంది నీకు? Are you alright? యా, ఐమ్ ఫైన్. నో, ఐమ్ నాట్ ఆల్ రైట్. నో, నో చెప్పు. ఆర్ యూ ఆల్ రైట్? Yeah. Oh. ఇదంతా రాత్రి జరిగిన దాని గురించా? Come on, Sarita. Are you feeling guilty about it? నేనేమన్నా ఫోర్స్ చేశానా? లేదు. మరి కూర్చో. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? మోహన్, నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చావు. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నాకు పిల్లలున్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. సో వాట్ సరిత? 30 ఏళ్ళ క్రితం అమ్మ నాన్న అన్నావు, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు పిల్లలు అంటున్నావు, రేపు ఇంకోటి అంటావు. అసలు నీకోసం నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకంటూ ఏం కావాలి? లుక్ సరిత, ఐ వాంట్ యూ. రెండోసారి నేను మిస్ చేసుకోదలుచుకోలేదు. I'm leaving next Friday on a road trip and I want you with me. అప్పటికంతా డిసైడ్ చేసుకో. మిగిలిన ప్రపంచాన్ని నీతో చూసే అవకాశం నాకు ఇస్తావా, లేదా ఈ జన్మకింతేనా? Go away, leave me alone. I said leave me alone. Get the out of my house. Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi, my name is Arun.
Thanks. I'll get straight to the point. నేను యూఎస్ నుంచి వచ్చాను and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है। शुक्रिया। బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. जरूर जरूर। ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया। हेलो, हाँ बेटा कैसे हैं? हाँ हम लोग बहुत मजे में हैं, ठीक है। और बेटा तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा 1 मिनट जल्दी बात कर लेना। బేటీ నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను, సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. ఆ? నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, నేను తినేద్దాం, ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది మరి? 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటున్నాను అన్నావు, అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, see that. Congratulations, వెంకటేశ్వరరావు. 30th ఇయర్లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 years క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్య జీవితకాలం 60 years కు పడిపోయింది కాబట్టి నీకు 30 years ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 years అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్. అటు నుంచి అటే. The cunning wolf changed his mind and decided to eat 2 months లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని అమ్మని నాతో పాటు తీసుకెళ్లాలంటే కష్టం అవుతుందిరా. కొంచెం ఆలోచించు. అమ్మకి ఇప్పటికిప్పుడు యూఎస్ వీసా అంటే ఎక్కడి నుంచి వస్తుందిరా? పేపర్స్ ఫైల్ చేయడానికి 2 months పడుతుంది. నాకు ఆ ఇయర్ లో హాలిడేస్ అయిపోయాయి. అనవసరంగా టెన్షన్ పడొద్దురా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అరే అదెలా కుదురుతుందమ్మా? ఇంకో 2-3 months లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. గుర్తొచ్చింది. ఆ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటూ మర్చిపోయాను. పేపర్స్ ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయండి. ఈ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అదేంటమ్మా మళ్ళీ మొదటికొచ్చావు? మనొక్క ప్లాట్ కాదు, వెనకున్న 4 ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది. అమ్మా 6 నెలలు వాడి దగ్గర, 6 నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో, ఈ లోపు అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది. అప్పుడు మనకు 2 ఫ్లాట్లు వస్తాయి. ఒకటి రెంట్కి ఇవ్వచ్చు, ఒక దాంట్లో నువ్వు ఉండొచ్చు. అజయ్, ఫ్లైట్ టైం అవుతుంది. ఇంకోసారి ఆలోచించమ్మా. సరే అమ్మా, అజయ్ని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం. రేపు వీళ్ళకి స్కూల్ ఉంది. పదండ్రా. Hey, what a pleasant surprise. Come in. అసలు నువ్వు వస్తావని నేను అనుకోలేదు. చెప్పాను కదా ఫోన్లో వస్తానని. ఇంతకుముందు 50 కాల్స్లో కూడా అదే చెప్పావు. పనుండి కుదరలేదు. అఫ్ కోర్స్, పనులుంటే కుదరదు. ఓ, ఇల్లంతా రీమోడల్ చేసినట్టున్నారు. పెట్ ప్రాజెక్ట్. కాఫీ? యా ష్యూర్. ఓకే, ఇన్ అ మినిట్. కాఫీ? థ్యాంక్ యూ. నువ్వేం మారలేదు. చెప్పినట్టే ప్రపంచం మొత్తం చుట్టేసినట్టున్నావు. ఏం లేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇండియాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఈ 30 ఏళ్ళు ఏం చేసావు అమెరికాలో? వావ్, మనం కలిసి 30 ఏళ్ళైందా? జస్ట్ క్యాంట్ ఇమాజిన్. ఇట్ ఫీల్స్ లైక్ ఎస్టర్డే, యూనో. వీళ్ళిద్దరు నా కూతుళ్ళు, వీళ్ళు నా ఎగ్జిక్యూటివ్స్, వెనకున్నది నా కంపెనీ. నా కూతుళ్ళకి నా కంపెనీ అప్పచెప్పేసి
దేశీయాటన చేద్దామని ఇండియాకి వచ్చాను. మరి నీ వైఫ్? ఆ? తనది ప్రాగ్, యూరప్. పెళ్ళై 2 పిల్లలు కన్నాక కూడా లేట్ నైట్ పార్టీయింగ్, పబ్బింగ్, స్మోకింగ్ ఇవన్నీ మానలేకపోయింది. పిల్లల కోసం విడిపోవడమే మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. నా గురించి చాలు, నీ గురించి చెప్పు. ఏముంది, టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2 కొడుకులు. వాళ్ళ నాన్న పోగానే అమ్మ ఎవరితో ఉండాలని కొట్లాటలు. వావ్, గ్రేట్. 2 లవింగ్ సన్స్ అనమాట. నీకు అలా అర్థమైందా? కాదా? ఇస్ ఇట్ ద అదర్ వే రౌండ్? హే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. కమ్.